కొండనాలిక చాలా గొప్ప మాట. తెలుగు భాష చాలా గొప్పది. కొండ అంటే దేవుడు ఉండే కొండ, అది తిరుపతి కొండ, అన్నవరం కొండ, సింహాచలం కొండ, శ్రీశైలం కొండ. కొండకు అర్థం అది. పైగా కొండ అంటే ఆకాశం అని అర్థం ఉంది. కొండ మీద జాబిల్లు అంటారు కదా, ఆకాశం అని అర్థం ఉంది. కొండ నాలుక ఆకాశంలో ఖాళీలో ఉంటుంది, మన గొంతులోనే పైన ఉంది అది. గమనించండి, దానికి ఎప్పుడు మనం ముట్టుకోం. అది పైగా వైద్యులు ఇతర శాస్త్రజ్ఞులు ఎవరు చూసినా అది ఇట్స్ వేస్ట్ ఏం కాదమ్మా. వేస్ట్ అయిన భాగం ఒక్కటి కూడా భగవంతుడు పెట్టడం మన అజ్ఞానం. కానీ ఏది వేస్ట్ కాదు, దాన్ని సాధన చేయడం తెలియక మనం వేస్ట్ అనుకుంటున్నాం. కొండనాలుకను పట్టుకుని సాధన చేయగలిగితే అంతకంటే యోగ సాధన లేదు నిజానికి. నాలుకని చపాతీ మడిచినట్టు మడిచి లోపలికి గంటి దానికి తాకించే ప్రయత్నం చేయాలి. చేసి చూడండి, లోపలికి వెళ్ళిన కొద్దీ ఆలోచన ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది. మనసు ఆపేయడానికి సాధనం అది. మరీ తీవ్రంగా చేయొద్దు, నెమ్మదిగా చేస్తుంటే పావుగంట అరగంట గంటల తరబడి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. కొండ జాతుల ప్రజలు, గిరిజనులు, వాళ్ళకి ఆకలేసినా సరే దప్పికేసినా సరే లంబికా యోగం అని ఇదే చేస్తారు.